జయరాం, రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య. తమ్ముడు, పెద్దగా చదువుకోరా. చొప్పడకున్నట్టి యూర చొరకము సుమతి అప్పిచ్చువాడు. ఇతని పేరు శేషనాయుడు. అందరూ నాయుడు గారు అని పిలుస్తారు, కొలుస్తారు. కోర్టుకెక్కకుండా నోట్లు చెల్లగొట్టుకుంటూ వస్తున్న శేషనాయుడు ఈ పల్లెలోకి ఎలా ప్రవేశించాడంటే... ఎవరు బాబు మీరు? బ్రతుకు తెరువు కోసం భార్యా బిడ్డలతో సహా బయలుదేరి వచ్చాను. ఎవరింటికి వచ్చారేంటి? మీ ఊళ్ళో ఉన్న కోటకెళ్ళి రాజాగారిని అడిగి ఏదైనా పనిలో చేరదామని. వారు పోయాక కోట తలుపులు మూసేశారయ్యా. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బతకాలి? దారేంటి భగవంతుడా? అరే ఏందయ్యా బాధపడతావు? బతికుంటే బతుకు తిరిగేం కొనలేదు. మా ఊరేం గుడ్డుపోలేదు. మా ఇంటికి వెళ్దాం, పద పదమ్మా. అరే ఏందయ్యా పసిపిల్లలాగా? మీరు దేవుడు బాబు. పదన్నైనా పదండి. శేషయ్య, ఏదో దారి దొరికేదాకా ఏళ్ళకింత తింటూ తోచింది చేస్తూ మా ఇంట్లోనే ఉండండి. మీరు దేవుళ్ళటోరు బాబు. మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేదు. ఆ వెంకన్న బాబుని నమ్ముకుని మొక్కుకున్నందుకు ఆయనే మమ్మల్ని మీ పాదాల దగ్గర పడేశాడు. జోగెత్తుకుని కొండకు వస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్క అయిపోగానే పాలేరులో మీ పాదాల దగ్గర పడి ఉంటాను. ఏడుకొండలవాడ వెంకట్రమణ, ఆపద ముక్కులవాడ, అడుగడుగు దండాలవాడ, ఆపద ముక్కులవాడ, వడ్డీ కాసులవాడ వెంకట్రమణ, ఏడుకొండలవాడ వెంకట్రమణ, అడుగడుగు దండాలవాడ, ఆపద ముక్కులవాడ. అయ్యా, ఈ చిల్లరంతా లెక్కెట్టుకుని దాని బదులు నాకు 10, 100 ఇప్పించాలి. తిరుపతి ప్రసాదం తేలేదే? ప్రసాదం కొండ దెక్కిందనే కోతులు ఎత్తుకుపోయినాయమ్మా. అనకూడదు కానీ అయ్యగారు, అవి కోతులండి. అమ్మో, గుండు చేయించుకోలేదే?
కత్తిర్లు 3 ఇచ్చేశాను బాబు. సాంబయ్య బాబు గారు. ఎవరు? సాంబయ్య బాబు గారు. ఏమిటయ్యా? మీ ఆమె ఎత్తు పుడుతుందండి. అమ్మగారు ఎలా ఉన్నారు అయ్యగారు? డాక్టర్ గారు ఎలా ఉన్నారు అయ్యగారు? డబ్బు తెమ్మన్నారు, ఆపరేషన్ చేస్తారట. ఏ పార్టీ? 200. ఊరంతా తిరిగాను, ఇప్పటికిప్పుడు ఎవరిస్తారు? ఈ ఏళ్లతో నాకు దానికి రుణం అంత మాట అనకండి అయ్యారు, అంత మాట అనకండి. మీరేం దిగులు పడకండి. మా ఆరుది కొంత డబ్బు దాస్తుంది, అడిగి పట్టుకుంటా. అయ్యారు అయ్యారా? నోట మంచి మాట అన్నారు అయ్యారు. మీకు మాకు మధ్య నోట. అబ్బాయి, తీసుకోండి. ఊరివాడివి కాదు, అయినవాడివి కాదు. నోటి మాట కంటే నోటు రాయటం ఇద్దరికీ మంచిది. మీ చాదస్తం మీదే గాని అవతల బస్సుకి వెళితే గాని పట్నం చేరుకోలేరు. ముందు అమ్మగారిని రక్షించుకోవడం ముఖ్యం, ఆ తర్వాత రోడ్డు రాత్రి కానివ్వండి. ఇదిగో మీ తృప్తి కోసం ఇక్కడ సంతకం పడేయండి. సాంబయ్య, అసలు వడ్డీ కలిసి తడిసి మోపుడైంది. ఏం చెప్తావు కిష్టయ్య గారు? పాపం అసలే భారీపోయి ఆయన ఇబ్బందులు ఉన్నాడయ్యా. అవునవును. సాంబయ్య, నోటు తిరిగి రాస్తావేంటయ్యా? అదేంటది? డబ్బు ఇస్తానని చెప్పాము, ఆ పెద్ద మనిషిని ఊరి నుంచి పిలిపించావట కదా, ఇప్పుడు ఊరుకుంటేట అప్పు కింద ఆస్తి రాసిస్తావా? అనే పిలిపించారండి. ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలిపోతాయి. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. బాబు ఆగండి, బాబు ఆగండి. సొంత ఊరు కనతల్లాది తమకు తెలియంది కాదు. ఈ గడ్డాలు తీసుకునేవాడు అడ్డాలు పట్టుకున్నాడు అనుకోకండి. రండి బాబు గారు. చూడు రామయ్య, ఆ సూర్యుడు అస్తమించాల్సిందే, చీకటి పడక తప్పదు. అందుకే కదా బాబు దీపాలు వెలిగించుకునేది. అంత ఎలుతురు లేకపోయినా కొంత ఎలుతురులోనైనా బతకచ్చు. రండి బాబు గారు. ఏం మిగిలిన్నాయని రమ్మంటావు రామయ్య? బాబు గారు, ఈ రామయ్య తాళాలు. రాంబయ్య గారు, రాంబయ్య గారు, మీరు పెంచిన పంట మీ చేత్తోనే మా ఇంటికి చేరిస్తే బాగుంటుందని. ఆహా, ఇది కూలికి పిలవడం కాదు, ఏదో బ్రతుకు తెరువు చూపించినట్టుగా ఉంటుందని. ఏ కారణం లేకుండా కూడా కాటేసే పాములుంటాయని ఇప్పుడే అర్థమైంది. దేవుడే ఉన్నాడు. వైద్యుడు చాపనాలకి ఏమిటి? జ్వరం అయ్యా. ఈ మాత్ర తీసుకుని రేపు పొద్దున్న లేవగానే వేసుకో. డబ్బులి రా. చాపనాలకి ఏమిటి? తలనొప్పి అయ్యా. ఈ పొట్లం రాత్రి పడుకోబోయే ముందు వేసుకో. డబ్బులి రా. వైద్యో నారాయణో హరిహి, కానీ ఇతని పేరు మాత్రమే హరి. సాయంకాలం అయ్యేసరికి ఇది వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం. తన సంపాదనలో సగంలో సగం తీసుకుంటున్న ఈ ఎంబీబీఎస్ డాక్టర్ ఇక్కడికి ఎలా వచ్చాడంటే, డాక్టర్ మందిస్తారు, తగ్గిపోతుంది. డాక్టర్ గారు ఊరెళ్ళారు, నన్ను ఇంజక్షన్ చేసేయమన్నారు. నువ్వెక్కడికి తల్లి? వెళ్ళి అడుగుతా. అలాగే. అవును బాబు.
కాపాడడానికి వచ్చిన దేవుణ్ణి కాకపోయినా మనిషిని, నీ మనిషి. భయపడదు, లేవయ్యా. కోటయ్య, నేను చెప్పినట్టు నువ్వు వింటే ఇక నుంచి కోటయ్య మా ఊరే నీకు కోటయ్య. ఎప్పుడు ఎడతెగక పారు ఏరు, శిల్పాలు చెక్కే గోపయ్యకు కనకం అందాల్లో శిల్పశాస్త్రం కనిపించింది. కంటి ముందున్న గోపయ్య కళ్ళల్లో కనకానికి ప్రేమ కావ్యాలు వినిపించాయి. ఆ మూగ కళ్ళ ఊసుల్లో ప్రేమదొల్లు కురిసింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ద్విజుడున్, అమ్మవారిలో బొమ్మను చూసే మనిషి ఈ పూజారి. బొమ్మలో అమ్మవారిని చూసే భక్తులు ఈ ప్రజలు. అబ్బాబ్బాబ్బాబ్బా, శనండి బాబు, శని ఎండా శనిలో పీడిస్తూ ఉంది. ఎవరు గుర్తించక్క? శివయ్య భార్య ఆదమండి. ఏ వారం కొడుతున్నాడు కాయ. కారణం కనుక్కుంటా. చూడు శాస్త్రి, వ్యాపారం అలా సాగుతుంది. అబ్బాబ్బాబ్బా, శనండి బాబు, శని. చూడు, వ్యాపారం చురుగ్గా సాగకపోతే పెట్టుబడి కంటే వడ్డీ ఎక్కువైపోతుంది. ఆ పైన నీ కమిషన్ లో కోత పడుతుంది. ఈ శాస్త్రి అమ్మేది వేద శాస్త్రాలు కాదు, కామశాస్త్రాలు. మనుషుల బలహీనతను సొమ్ము చేసుకునేందుకు, ప్రసాదాలు కానుకలు కైంకర్యం చేసుకునేందుకు ఉపయోగపడుతున్న ఈ శాస్త్రి ఇక్కడివాడు కాదు. సినిమా పాటలు ఘంటసాల సుధీలా జానకి సినిమా పాటలు ఉన్నాయి బాబు. సినిమా పాటలు ఉన్నాయి బాబు, సినిమా పాటలు. సినిమా పాటలు ఉన్నాయి బాబు, సినిమా పాటలు. సినిమా పాటలు కావాలా, వీర గాథలు కావాలా? కనిపిస్తున్నానా? వీర నోములు, పాటలు, గాథలు, వీర గాథలు, మహాభద్రత కథలు ఉన్నాయండి. చింతామణి, గయోపాఖ్యానం, కిసాన్ యుద్ధం, రామణ యుద్ధం నాటకాలు ఉన్నాయండి. అంతేకాకుండా ఘంటసాల, సుశీల, బాలసుబ్రహ్మణ్యం సినిమా పాటలు ఉన్నాయండి. సినిమా పాటలు ఉన్నాయి. కంఠం మాత్రం మా ఫస్ట్ గా ఉన్నాయి. నాటకాలు ఆంధ్రప్రదేశ్ పోతే దుండిచారు కదండి. ఇప్పుడు ఎవడు బుక్ చేయలేదు, పుస్తకాలు అమ్ముతున్నాను. చదువుకున్నావా? చదువుకున్నానండి. చాలు. సంవత్సరం నేనే ఒక సేనండి, మళ్ళీ నాకు వెనకాల సంవత్సరం ఇంకో సేన ఎందుకండి? నేను ఒక పూట కూడా నేను బాగా తాగిపోతున్నాను సార్. నాకు నచ్చేవయ్యా. పేరేంటే? లింగయ్య. చూడలేంగయ్యా, అయ్యా, నీ భోజనానికి మర్యాదకి లోటు లేకుండా చూస్తాను. నేను చెప్పినట్టు చేస్తావా? అయ్యో, ఈ పుస్తకాలే ఒక సేనండి బాబు. నాకు ఈ పుస్తకాలు వసూలు లేకుండా పోతే ఈ కడుపు కోసం మీరు ఏ పని చేయమని చేస్తాను. నువ్వు మా ఊరు వచ్చేవా? నా ఊరు వచ్చేయి. అదండి లింగయ్య, రా. ఈ జంజం వేసేసుకో. అప్ప ఏం కళగా ఉన్నావయ్యా. ఇదిగో ఊరు సిగ్గుపడిపో. ఇదిగో కళ్ళతో పెట్టుకో. అప్పా, నా మటుకు నాకే నీకు ఓ దండ. ఇక నుంచి నీ పేరు లింగశాస్త్రి. అలాగే శాస్త్రయుక్తంగా ఉండాలి. రైట్. ఏమిటి నీ పేరు? ఉచ్చారణలో డిఫరెన్స్ ఏమి ఉండదండి. లింగశాస్త్రి. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న జాయే యాదత్ కారణం. చాలు చాలు చాలు. ఇదిగో ఈ బాపత పుస్తకాలను నెమ్మదిగా భక్తులకి అమ్ముతూ ఉండాలి. ఒకసారి చూడు. భయపడకు, బ్రతుకుండదు. రా నాతో. చొప్పడిన యూర నుండుము చొప్పడుకున్నటి. అక్క అక్క, ఏమిటక్క? పొగరా, దగ్గొచ్చింది. నువ్వు లేక నేను ఊతాను. పొద్దులే, నువ్వు వెళ్ళి చదువుకోపో. అమ్మాయి కనకం. వస్తున్నాను తాతయ్య. ఏంటి తాతయ్య? ఆమె తీసుకో. తాతయ్య, ఊళ్ళో నుంచి తెచ్చిన ప్రతిదీ మాకు ఇవ్వాల్సిందేనా? ఇంకెవరికి ఇచ్చుకుంటానమ్మా. ఏమయ్యో, ఊడి తిందువు గానరా. కూరం చేసాడే. నీకెట్టమని సన్న చేపలు తెచ్చి పులుసు పెట్టాను.
నువ్వు భోజనవా? సరే నువ్వు పదమ్మా, నేను కూర పంపిస్తాను. సరేలేవయ్యా, నేను ఇందాకే కూర పంపించా కానీ నువ్వురా. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషం వేసాడు చూడు. నువ్వు తిను, నువ్వు తిను. ఇతని భార్యకి 3 సార్లు కడుపు నొప్పి వచ్చి మందు పట్టుకెళ్ళిందండి. వీడి కొడుక్కి కాలు బెణికితే 6 సార్లు కట్టడం జరిగింది. అది సరే డాక్టర్ గారు, అవన్నీ వాళ్ళకి తెలియవా? అసలు డబ్బు ఎంతో చెప్పండి. 63 రూపాయలు. కాదురా అయ్యా, ఎంబీబీఎస్ డాక్టర్ మామూలు వ్యవహారం కాదు. ఇంకా నయ్యం, మనం చాలా అదృష్టవంతులం. అదే ఇంకో చోట అయితే చూస్తే 10 చేస్తే 25. డాక్టర్ గారు ఇదిగో 60. ఇంకో 3 రూపాయలు. ఇదిగో శాస్త్రి గారు మీ లెక్క. అయ్యా, అమ్మవారి దీపారాధన ఖర్చు 2 రూపాయలు, అర్చన ఖర్చు 5 రూపాయలు, నైవేద్యం తాలూకు 2 రూపాయలు, ఉత్సవాలకు గాను 10 రూపాయలు, వెరసి 19 రూపీస్ అండి, 19 రూపాయలు. ఇదిగో మరి అది మినాయించుకుంటున్నాను. ఈసారి వదిలేండి అయ్యా. అయితే మళ్ళీ నా గడప దొక్కవు. తీసుకోండి అయ్యా, తీసుకోండి. శాస్త్రి గారు మనోడిది అదెంత? వేరేదా అండి? 30 రూపాయలు. 1, 2, 3 అది పోతే 8 రూపాయలు పట్టుకో. అచ్చమ్మా, అయ్యా, నాగాలు ఏమి లేవండి, మొత్తం 40 రూపాయలు. వాళ్ళ నాన్నకి ఇంజక్షన్ల నిమిత్తం 12 రూపాయలు. ఉంచండి. ఆలయంలో అర్చన హారత కర్పూరం ఖర్చు 9.5 అండి. ఈ 10 తీసుకుని వార్త తిరిగివ్వండి. అచ్చమ్మా, అయ్యా, అది మినహాయించుకుంటున్నాను. రా, నా 10 పోతే నీకు రావాల్సింది 8 రూపాయలు పట్టుకెళ్ళి. ఆ వేలికి ఏమైంది అచ్చమ్మా? గోర్చుట్లు లేచిందయ్యా. వేస్తే ముసలమ్మ వైద్యాలు చేస్తున్నావా? యువతల ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టుకుని. వద్దు, వెంటనే ఇంగ్లీష్ కట్టు కట్టించుకుని ట్రీట్మెంట్ తీసుకో. వెళ్ళు. సాయంత్రం 6:30కి రా. రామయ్య అతను తమ్ముడు లక్ష్మికి కలిపి మొత్తం 120 రూపాయలండి. మీ లెక్క? అదేం ఆరోగ్యం, వీళ్ళిద్దరికి ఏ జబ్బు రాలేదండి. మీ లెక్క? 19 రూపాయలండి. ఎందుకు ఇవ్వాలంట? ఈ మాట అంటారనే ఆ కాలువలన్నీ కాంట్రాక్టుకు తీసుకుని మీ చేత పని చేయించి మూతబడిపోయిన గుడిని తెరిపించి పూజా పునస్కారాలు జరిపిస్తున్నాను. ఎందుకు? గ్రామ సంక్షేమం కోసం. అది అర్థం చేసుకోండి. ఇదిగో, ఆ దేవతకి ఆగ్రహం వచ్చిందంటే. దేవత అయితే మాత్రం కూర్చుంటే కూడేట్టుద్దా? కష్టపడి పనిచేసే వాళ్ళ కండలో ఉన్నాడు బాబు దేవుడు. ప్రసాదాలు వద్దు, పూజలు వద్దు, మా డబ్బు మాకు పడేయండి. అయ్యో అయ్యో అయ్యో, ఆ సత్యంగా తలనట్టు అనకూడదా నాయన? ఎలక్షన్ లో ఈ ఎక్స్ పార్టీ జెండా పట్టు ఊరేగింది వీడే కదా? వీడేనండి. ఆ ప్రభావం. రామయ్య ఇలా రా. తీసుకో. అవసరమైనప్పుడు నువ్వే వస్తావు గుడికి. శాస్త్రి, శేషుడికి ఎన్ని పడగలు? వెయ్యండి. ఆ సంగతి వాడికి తెలియదు. తెలియబరుద్దాం. డాక్టర్ బాబు. ఓ, వచ్చావా అచ్చమ్మా? చాపనాలకి ఈ నిమ్మకాయ ఏమిటి? నిమ్మకాయ మోడర్న్ సైన్స్ కి వ్యతిరేకం. తీసే. ఈ దెబ్బకాయ పెడతాను. 2 రోజుల్లో తగ్గిపోతుంది. వస్తాను బాబు. ఆగు, వైద్యం అప్పుడే అవ్వలేదు. ఇంజెక్షన్ చేయకపోతే ఎలాగా? అచ్చమ్మా,
గోరు చుట్టుకి నేను మందిచ్చాను. నీ చుట్టూ తిరిగే నా మనసుకి నువ్వే మందివ్వాలి. డాక్టర్ బాబు గారు, అచ్చమ్మా, నల్లగా ముద్దుగా మద్దిమాన్లా ఉన్నావు. తెల్ల చీరలో తళతళ్ళాడిపోతున్నావు. ఇప్పుడే విరిసిన పువ్వులా ఉన్న నీ ముఖానికి బొట్టు కాటుగా ఉంటే ఓ అచ్చమ్మా, అలా అని చాటుమాటు వ్యవహారం కాదు. పబ్లిక్ గా 10 మంది ముందు తాళిబొట్టు కట్టి కుంకం బొట్టు పెట్టి నీ జడకు మల్లెపూలు పెడతాను. నిజంగానా? సత్యహరిశ్చంద్రుడికి స్వయాన తమ్ముళ్ళంటి వాణ్ణి. చస్తే అబద్ధం అన్న. ఓ మై డియర్ అచ్చమ్మ, ఆంధ్రదేశం అంతా గాలించినా నీలాంటి ముద్దబంతి పువ్వు నాకు దొరకదు. డాక్టర్ బాబు, తొందర పెడితే నా బతుకు బుగ్గైపోద్ది. అచ్చమ్మ, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నాది టెంపరీ ప్రేమ కాదు, పర్మనెంట్ ప్రేమ. మా అయ్య ఒప్పుకోవద్దు. నేను ఒప్పిస్తాను. డాక్టర్ బాబు. అచ్చమ్మ, చాపనాలికి అచ్చమ్మ, రేపొచ్చి నా మందు పనిచేసింది లేదు చెప్పు. వెళ్ళి 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 రావయ్యా మోడా రా. శాస్త్రి, శాస్త్రి, వస్తున్నాను. లెక్క నా దగ్గర ఉంది. తేడా వచ్చిందంటే అయ్యో, ఎంత మాట అండి. ఒకవేళ ఏదైనా శని ప్రభావం చేత తేడా వచ్చిందే అనుకోండి. నువ్వు కూడా ఒక్క క్షణం అనుకో. మళ్ళీ ఇక్కడ సినిమా పాట నా గుండెల్లో గంటలు కొట్టినట్టుగా ఉంటుంది. ఉంటుంది కదా. నువ్వు 30 తీసుకుని నాకు మిగతాది అలాగే. అయ్యా, ఇదిగోండి. మరి కోదండే నోటు రాసావు కదా, దాని బాబతు కమిషన్ ఎంత రావాలి? మీరు 200 ఇస్తారు, నా దగ్గర 1000 రూపాయలు రాయించుకున్నారు. నాకు రాత కోత నాకు వచ్చినా నీ చేత ఎందుకు నోటు రాయిస్తున్నానో తెలుసా? నోటి ఏదైనా కోతికి ఎక్కితే నా సాక్షి ఉంటుందని చెప్పే. పళ్ళు రాలిపోతాయి. ఈ శేషునాయుడు నోటు కోర్టుకెక్కడం. బాబు, రేపు ఓ ప్రామిసరీ నోటు రాయి. అయ్యా, ఎవరు పేరండి? ఎవడంటే వాడు? నా పేరు గోవిందయ్య అండి. గోవిందయ్య. తాడిచెట్టి గోవిందయ్య అండి. అక్షరాల అక్షరాలు ఎంత రాయమంటారు? అర్థమైంది అర్థమైంది. డాక్టరు, నాయుడు గారు రండి, లోపల కూర్చున్నాం. ఏమయ్యా డాక్టర్, నీ టైం బాగానే ఉంది కదా. అత్తమాను ఆ గడియారాన్ని చూస్తూ కాలం గడుపుతావు ఎందుకు? ఆ గడియారాన్ని చూస్తే మీకేమనిపిస్తామని చెప్పండి. ఏమన్నా అనిపించడానికి నేనేం కవినే. పర్వాలేదు, ట్రై చేయండి. గడియారానికి కీ ఇస్తే తిరుగుతుంది, అలాగే మనిషికి కీలెరిగి వాపెడితే మన చుట్టూరా తిరుగుతాడు. చాలా బాగుంది. అయితే నా వెర్షన్ చెప్పమంటారా? చెప్పు. పురుషుడు అహర్నిశలు స్త్రీ గురించి తాపత్రయపడుతుంటాడు. అలాగే ఆ పెద్ద ముళ్ళు టిక్ 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 అని శబ్దం చేసుకుంటూ ఆ చిన్న ముళ్ళుని కలుసుకోవాలని తాపత్రయపడుతుంటుంది. చిన్న ముళ్ళు ఆడదనుకోండి, పెద్ద ముళ్ళు మగాడు అంటే నేను. ఆడముళ్ళు మారాముళ్ళు అనే దూరంలోనే కూర్చుంటే ఆఖరికి నువ్వు ఊసలు లెక్కెట్టాల్సి ఉంటుంది. ఈ కోటలో ఉండగా ఆ పని మాత్రం చేయలేండి. అయినా మీరున్నారుగా బెయిల్ ఇచ్చి విడిపించడానికి. సరే, కలెక్షన్. తర్వాత జాగ్రత్త. ఎవరు? ఓహో, కోదన్నయ్య. దండాలయ్యా, దండాలు. శాస్త్రి గారు నిన్ననే నోట్ రెడీ చేసేసారయ్యా. కాగితం పట్టుకో. ఆ బొటకు నేను ఇలా
సరిగ్గా వెయ్యి. ఎక్కడైనా ఇదిగో ఇక్కడ. చెప్తానండి అయ్యా. చూడుకోదన్నయ్య, వెంకన్న బాబు కొండకెళ్తున్నాను, రేపే జోగెత్తుతున్నాను. మరి మీ తాలూకు ముడుపులు మొక్కుబళ్ళు ఉంటే అందజేసుకోండి. ఉందండి, మా ఇంటిది కూడా మొక్కుని ముడుపు కట్టుకుందండి. దాన్ని కూడా కొండకు చేర్చండి బాబు. అలాగేనయ్యా, ఈ ఊళ్ళో వాళ్ళందరి భక్తిని, బంగారాన్ని, డబ్బుని మరి నేనే కదా 7 కొండలకి వాడికి అందజేసేది. గోవింద, 7 కొండలవాడ వెంకట్రమణ. అమ్మాయ పొదముక్కులవాడ. మీకు ఇష్టమని టమాటా పప్పు చామదుంపల కూర వండానండి. సావిత్రి, నీకు తెలియదా ఒకేసారి 2 కూరలు నా కళ్ళతో చూస్తే అన్నం సహించదని? కోదండి పంపాడని. వండేస్తావా? వాడు సొమ్మేం పోయింది? దొడ్లో ఉచితంగా పండిన కాయగూరలు పంపేశాడు. దాంతో పాటు నూనె, ఉల్లిపాయ, మల్లిపాయ కూడా పంపిస్తే నేను సంతోషిద్దాను. ఆటి ఖర్చు ఎవడెట్టుకుంటాడు? ఇదిగో సావిత్రి, మళ్ళీ చెబుతున్నాను, మన ఇద్దరం ఒకటిగా ఉండాలంటే ఒకేసారి 2 కూరలు వడ్డించు. ఆడది అదుపు తప్పిందంటే ఇక వెంకన్న బాబు కూడా పొదుపు తెలియడు. రాత్రికి దాసి ఉంచు. తర్వాత ఎదర వెంకన్న బాబుకు జోగెత్తాలి. ఆ పట్టు పంచి కండు అది శుభ్రం చేసి ఉంచు. ఎలా ఉంది కనకం? కనకం కనకం నా బింది నాకివ్వు. బింది కావాలా? బిందులోకి నీళ్లు కావాలా? మీ పళ్ళు పళ్ళు కావాలా? పళ్ళు తిని పాలు తాగే రోజు కావాలిగా. ఏమిటా చిలిపి మాటలు? కాదు, శిల్పి మాటలు. నీ మాటలు మూట కట్టి పెట్టుకో, నాకేం అక్కర్లేదు. అనేదానివి ఆరాటంతో చూడటం ఎవరి కోసం? నీ కోసం కాదు. నిజంగానా? కనకం కనకం ఆగు. ఆ ముళ్ళు నేనైతే తీసేస్తావా? కీర్తిదాయకమైన పరిస్థితుల్లో కూడా జరిగినటువంటి విషయం ఏమిటి అని చెప్పేదంటే, వాడలో ఉన్నటువంటి యావత్తు చింతపండు బుట్టలను కూడా బంగారు బుట్టలుగా మారిపోయినటువంటి సత్సంకల్పం చేతనన్ను ఆ వధువరులిద్దరు కూడా నన్ను ఏవేవ్ మనం కూడా ఈ వ్రతం చేసుకునే సందర్భంలో మన అటుకు మీద ఉన్నటువంటి యావత్తు బెల్ల పత్రులను కూడా బంగారు పత్రులుగా మారిపోతాయనేటువంటి సత్సంకల్పం చేతనన్ను ఏమిటి జరిగిందని చెప్పేదంటే, ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం, తృతీయాధ్యాయం ఎండింగ్ లో 4th అధ్యాయం బిగినింగ్ లో జరిగినటువంటి విషయం ఏమిటని చెప్పేదంటే,
బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికి అట్రాక్ట్ పౌర్వాన్ని ఆలోచించిన సందర్భంలో మరి అంత దగ్గర కదమ్మా కొంచెం దూరంగా కూర్చోండి కొంచెం దగ్గర తత్వాభిషేకం పరిస్థితుల్లో కూడా అతనటువంటి విషయం ఏమిటని చెప్పేదంటే కొబ్బరిగా కొట్టేయండి ఆయన కొట్టండి నేను కొడతాను. ఉదకంతో రూపాయి విడిచిపెట్టిన ఆయన ఉదకంతో రూపాయి విడిచిపెట్టిన ఆయన పరిస్థితుల్లో కూడా అతనటువంటి విషయం ఏమిటని చెప్పేదంటే మళ్ళీ ఉదకంతో రూపాయి మీరే తీసేసుకోండి. నాన్నగారి పేరు రామయ్య. రామయ్య నామదేశ పరిస్థితిలో కూడా విషయం అని చెప్పేది. తాతగారి పేరు వెంకటనరసయ్య. అమ్మగారి పేరు పార్వతమ్మ. ఆ పార్వతమ్మ నామదేశ పరిస్థితుల్లో కూడా అమ్మకి నాయనమ్మ పేరు నరసమ్మ. నరసమ్మ నామదేశ పరిస్థితుల్లో కూడా చెప్పేస్తే ఇంతకు ముందు ఎన్ని పేరు చెప్పారు? 4 అండి. 4 ఇంతకు ముందు 1 రూపాయని 4 ఒకటి 5 రూపాయలు కలిపి ఇలా వేసేసేయండి ఆయన. తత్రాభిషేకటువంటి పరిస్థితుల్లో కూడా జరిగినటువంటి విషయం అని చెప్పేసి 1 2 3 4 5 ఏతత్కాటువంటి పరిస్థితుల్లో కూడా జరిగినటువంటి విషయం చెప్పేసి తత్రాభిషేకటువంటి పరిస్థితుల్లోనూ అమ్మా బాబా 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 బాబు మీరు అలా కూర్చోండి. అమ్మా మీకు మంత్రపుష్పం చెప్తాను, లోపల రండి. నూట 16 అయ్యా. లింగయ్య అయ్యా నీ మంత్రాలు వింటుంటే నాకు అంగాంగాలు పొంగిపోయాయ్యా. ఆ రొంటునున్నవి ఇంకేంటి? అంతేనండి. ఈ కొబ్బరి చెక్క నేను ఉంచుకుంటానండి. ఉంచుకో. అయ్యా కనకం, ఇంతవరకు నా ఉలి రాతిలో రాగాలనే పలికించింది. ఇవాళ నీ బిందులో శబ్దాలు వినిపించింది. ఊళ్ళో వసంత నీకే పోసినట్టుంది మీ అమ్మ. అవును, ఈ పసగల పెట్టను పట్టాలి. ఈ బయట నీకందవా, నువ్వు ఈ బయటకు అందవా? ముందు వదులు. చెబితేనే ఈ రెంటికి నువ్వే అందం. కనకం కనకం, బిందె 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 ఉంచుకో. ఉంచుకునేవాడిని అయితే ఇందాక పెంచుకోను. ప్రేమని రా. ఇంకొక 2 రూపాయలు ఇప్పించండి బాబు. నిజం కొనుక్కొని తిని ఇంటిల్ల బాధి చచ్చిపోతాం. గోవిందయ్య, ఏమిటి నీ ఉద్దేశం? కూసం వచ్చి కూడబెడితే మాసం వచ్చి మాయం చేసిందని కష్టపడే వాళ్ళ కడుపులు కొట్టి కూడబెడితే అది నిలవదు బాబు. ఓ పని చేయవయ్యా, కోర్టుకెళ్ళు. అన్ని ఊడగొట్టుకుని ఆధారం లేకుండా చేసి కోర్టుకెళ్ళమంటారా? నేను వెళ్ళను, కానీ మీరెళ్తారు. కాటికెళ్తారు. వెళ్ళేటప్పుడు ఏం కట్టుకెళ్తారో నేను చూస్తాను. గోవిందయ్య, మీ శవ మీద చల్లుకోవడానికి చిల్లర దాచుకోండి. శాస్త్రి, అయ్యా. శేషుడికి ఎన్ని పడగలు వెయ్యండి. తెలుసుగా? అయ్యా. వెయ్యి. నా దగ్గర అధిక తెలివితేళ్లు ప్రదర్శించామంటే మళ్ళీ బస్ స్టాండ్, ఆఫ్ నిక్కరు, ప్రాణాలు డాడీ గారు, ఓ పర్వాలు జరిగింది. చిల్లరేడుకోవడమా? అది అలాగే ఇచ్చేసాను కదండి. నామం పెట్టలేదండి. నువ్వు పెడతావా? అమ్మమ్మమ్మమ్మ, నామం తమరే పెట్టాలి.
మీరు చూడాలి. నువ్వు కాలికేస్తున్నావా వేలికేస్తున్నావా? ఇప్పుడు వచ్చారండి దారికి. ఆసుపత్రికి రాక, ఆలయానికి రాక, ఆఖరికి మీ దగ్గరికి అప్పు కోసమైనా రాక, పనిలోకి రాక, మిమ్మల్ని ధిక్కరించి పక్క ఊర్లో పని చేసుకుంటున్న రామాయణ చూస్తుంటే కాలు వేలు కాదండి నిలువు ఎలా ఎక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి నాకు మరి ఆ నామే పడతారు, నాశనం చేస్తారు. అంతా తన దయ వారి ప్రాప్తిని చెప్పేస్తే రామయ్య, ఆ ఊళ్ళో పనులు ఎట్లా ఉన్నాయి? కష్టపడి పనిచేసే వాళ్ళకి లోటెడు బాబు. కష్టపడి పనిచేసేవాడంటే నాకు మా చెడ్డ ఇష్టమయ్యా. ఎంతకీ ఏంటో చెప్పండి నాయుడు బాబు గారు. చెబుదామనేగా రా. ఏంటో చెప్పండి నాయుడు గారు. లోపలికి పదవయ్యా, ఏమిటా కంగారు? చూడు రామయ్య, ఇప్పుడు ఒడ్లు ఉన్నాయా? ఒడ్లయ్యా, వడ్లను దంచితే ఏమొస్తాయి? బియ్యం వస్తాయి. బియ్యం కాకపోతే రాళ్ళ వస్తాయని అడిగారు. ఆ మాత్రం నువ్వు తెలుసుకుంటే అది నాకు చాలు. వస్తా. ఏమి నాయుడు బాబు గారు, మా వాళ్ళు లోపలికల్లా తీసుకెళ్ళి చెప్తున్నారు, ఏంటి రహస్యం? చూడు లక్ష్మయ్య, నువ్వు వయస్సులో చిన్నవాడివి, అన్ని విషయాలు తెలుసుకోవాలనుకోకూడదు. అలాంటి తేడాలు మా అన్నదమ్ముల మధ్య లేవండి, ఏంటో చెప్పండి. ఏముంది, ఇప్పుడు బియ్యం ఉన్నాయా? వండితే అన్నం అవుతుంది. నాకు సొల్లం అవుద్దా? అలా తీసేకు, ఆలోచించు, బాగా ఆలోచించు. ఆలోచిస్తే అందులో విషయం ఉంది. రే ఆగు అక్కడ. తమ్ముడు, నన్ను లోపల వదిలి బయటకు వచ్చి ఏంటి నీతో రహస్యం చెప్తున్నాడు నాయుడు గారు. నాకేం చెప్పలేదు, నీతోనే చెప్పుంటాడు. ఏమీ లేదురా, ఒడ్లు దంచితే బియ్యం అవుతాయి అన్నాడు. నీతో ఏం చెప్పాడేంటి? ఆ బియ్యం వండితే అన్నం అవుతున్నాడు. అన్నయ్య, అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లో ఉండేవారు, ఇప్పుడు రాముడు రావణుడుగా మారిపోయారు. శని ప్రభావం అండి, శని ప్రభావం. అంతే. ఇంట్లో ఒక పైసా లేకుండా మొత్తం పట్టుకుని పారిపోయాడండి వీడి తమ్ముడు. రామయ్య, కనీసం 6 నెలలు నువ్వు మంచం దిక్కుండా ఉండాలి. 6 నెలల? అవునయ్యా, దీనికి నెల, దీనికి 2 నెలలు, దీనికి 3 నెలలు, మొత్తం 6 నెలలు. 7 కొండలవాడా, 7 కొండలవాడా. నువ్వేం కంగారు పడకు రామయ్య. నాయుడు గారు మన ఊరివాడు, తెల్లం బిడ్డలు కలవాడు. 6 నెలలు బెడ్డ మీద ఉంటే ఏమైపోతారో చెప్పండి పాపం. తమరే ఆదుకోవాలి. రామయ్య చేతులెత్తే. అలాగే శాస్త్రి గారు, 7 కొండల మీద ఆయనక్క, మీ అందరికీ అండగా నేను ఇక్కడ. ఒడ్డి కాసు వాడా గోవి ఎత్తయ్యా నువ్వు. హస్తమాది గాజుల హస్తం, గలగల హస్తం, నా కోసం దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతా హస్తం. ఎవరండి మీరు? మీ ఒంటి ఏమన్నా బాగలేదా? మీ ఆయనకా? మీ పిల్లలకా? పోనీ మీ మనవలకా? నాకు ఇంకా పిల్లలు లేరు, మనవలు ఎక్కడి నుంచి వస్తారు? మరి అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చావమ్మా నా ప్రాణాలు తీయటానికి? అమ్మ అమ్మ అనకు, బొమ్మలా ఉన్నాను. నీకు అన్ని పిల్ల ఉన్నావును. నువ్వే కన్నెపిల్లవైతే నేను ముసలి వెధవనన్నమాట. అది అన్న నాకు డౌటు, నువ్వు మనిషివా దెయ్యానివా? నువ్వు సరిగ్గా చూస్తే దేవతలా ఉంటాను. దేవతలా? అయితే ఏదన్నా గుడి చూసుకుని సెటిల్ అయిపో. దెయ్యానివైతే పైకి వెళ్ళిపో, మనిషివైతే ఇంటికి వెళ్ళిపో. నా జోలికి మాత్రం రాకు. నేను డాక్టర్, MBBS డాక్టర్. మందులు మాత్రమే ఇస్తా. అందుకేగా నేను వచ్చింది. వెళ్ళవా? బొమ్మ, అందాల బొమ్మ,
కళలన్నీ కలబోసిన కళాయి బొమ్మ. డాక్టర్ బాబు, ఇక్కడికి రోగులు వస్తూ పోతుంటారు, ఎవరన్నా చూస్తే బాగోదు. నువ్వు ఇంటికెళ్ళు, నేను వచ్చేస్తా. తప్పకుండా వస్తా కదా? తప్పకుండా వచ్చేస్తా. ఒట్టు ఒట్టు. ఇదిగో గిల్లుతున్నా, కావాలంటే కరుస్తా. నీకోసం పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని ఉంటావు. కట్టుకో కట్టుకో. నల్ల పట్టు చీర కట్టుకుని నల్ల గన్నేరు పూలు పెట్టుకో, నాకు చాలా ఇష్టం. వస్తా. కలియుగ శూర్పణఖ. అత్తోరింట్లోంచి పుట్టింటికి వచ్చినట్టుగా ఉంది. రాణి, నీ బతుకు సిటీలో లాభం లేదే. పల్లెకు పోదాం, పైకం పడదాం, చెల్లో చెల్లో. రాణి, మళ్ళీ నువ్వు జైలుకు రాకుండా ఉండాలంటే రంగమ్మగా మారిపోవే. అయితే ఏం పని మీద వచ్చావమ్మా? మీ ఇంట్లో పని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోదామని వచ్చానమ్మా. నా అమ్మే, నా తల్లే, నా బంగారు కొండే. మా ఇంట్లో పాలేర్లు పనులు చాలా మంది ఉన్నారు, కానీ కూడడక్క తినిపో. కూటి కోసం రాలేదమ్మా. దేనికోసం వచ్చామ్మా? ఈ రాత్రికి మీ ఇంట్లో నా పని చూసుకుని రేపు వేరే పని చూసుకుంటానమ్మా. కాదనకమ్మా. డాక్టర్ బాబు, రండి బాబు, లోపలికి వెళ్దాం. నేను వచ్చింది నీకోసం కాదు తల్లి. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఇందాక నుంచి ఏడుస్తున్నావు? మన ఊరు కాదంట, గాలివాన కొట్టుకొచ్చింది. అలాగా? అవును. ఒంటరిదానివేనా? అవును. పెళ్లి కాలేదా? నిజంగా? నిజంగానే. అమాయకురాల్లా ఉన్నావు. అవును. అలా అయితే నా కోటకి రా, బాట చూపిస్తాను. బ్రతుకు బాట. రంగమ్మ, నే చెప్పినట్టు విన్నావంటే నీకు చక్కని బతుకుబాటు చూపిస్తా. వింటా. వింటావు కదా? ఈ ఎగరొత్తులు వాసన చూడు. కంపు. పోన్లే, ఈ అరటిపళ్ళు తిను. నల్లగా ఉన్నాయి. ఈ కమలాలు తిను. పులుపు వద్దు. పోన్లే, ఎలా ఉంది మా కోట? కోట బాగుంది, ఇదే నా బాగుండేది. ఏం చేశాను? వయసులో ఉన్నావు కదా అని మేము చేసాను. ఇది నాకు గిట్టదు. గిట్టదా? అంటే నీకు మగ పొడే గిట్టదా? ఇలాంటి మాటలు నాకు అసలే గిట్టవు. రా, నీకు ట్రిక్ చూపిస్తాను. ట్రిక్కా? అయితే వస్తా. టిక్కు 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 టిక్కు, అందులో నీ ఉంది ట్రిక్కు. టిక్కు 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 టిక్కు, అందులో నీ ఉంది ట్రిక్కు. ఆ ట్రిక్కు తెలుసుకుంటేనే తేనే తేనే, ట్రిక్కు తెలుసుకుంటే నెల్లక్కు. ఇక చూపకే చూపకే టెక్కు. టిక్కు 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 టిక్కు, అందులో నీ ఉంది ట్రిక్కు. టిక్కు 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 టిక్కు, అందులో నీ ఉంది ట్రిక్కు.
కోటకు నేనే రాజా ఈ పూటకు నీవే రాణి ఈ కోటకు నేనే రాజా ఈ పూటకు నీవే రాణి ఇంత మంచి ఛాన్సు రాదమ్మా ఎనుకోవే పోసి దాద్దమ్మా ఇంత మంచి ఛాన్సు రాదమ్మా ఎనుకోవే పోసి దాద్దమ్మా నీ తాతల్ని చూసారా తలకు మాసినోడా నీ తాతల్ని చూసారా తలకు మాసినోడా ఏంటి నా మాట కాదనక రావే రంగంలో నా మాట కాదనక రావే రంగంలో అటి కుటి 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 కుటిక్ అందులోనే ఉంది ట్రిక్ టిక్కు 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 అందులోనే ఉంది ట్రిక్కు 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 దాచుకున్న సొమ్మంతా చూసుకో నీకేమి కావాలో తీసుకో నే దాచుకున్న సొమ్మంతా చూసుకో నీకేమి కావాలో తీసుకో నాకంటే చదివినోడు లేడమ్మా ఇండియాకి వీడు సోగ్గాడమ్మా నాకంటే చదివినోడు లేడమ్మా ఇండియాకి వీడు సోగ్గాడమ్మా నీ సోకుమాడ సొమ్ముదాడ తెలిసింది పోరా నీ సోకుమాడ సొమ్ముదాడ తెలిసింది పోరా ఏటంటా వినపట్ల ఏం లేదు నీ నఖరాలు చాలించి రావే రంగమ్మో నఖరాలు చాలించి రావే రంగమ్మో టికు టికు టిక్కు టికు టికు టిక్కు టిక్కు అందులోనే ఉంది ట్రిక్కు ఆ ట్రిక్కు తెలుసుకుంటేనే తేనే తేనే ఆ ట్రిక్కు తెలుసుకుంటే నెల్లక్కు ఇక చూపకే చూపకే టెక్కు టిక్కు 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 అందులోనే ఉంది ట్రిక్కు టిక్కు 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 అందులోనే ఉంది ట్రిక్కు రంగి రంగి ఏం సరసం ఎక్కువైపోయిందా నాకే తిరగట్టావు ఏంటి మాట్లాడవేంటి టైం ఎంత నా చేయను నీళ్ళు దోపిడీ చేసేసింది అమ్మా పైగా ఇంత పెద్ద మగాడిని నాకే చీరగడుతుందా రంగి టిక్కు 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 మిస్టర్ డాక్టర్ యు ఆర్ ఎ ఫోన్ నేను కోటి విద్యలు నేర్చిన కేటున్రా నువ్వు కేటు అయితే నేను కేతునే ఏమిటి నా మీదే యుద్ధం ప్రకటిస్తున్నావా పెడతావా చస్తావా ఈ ఉంగరం తీసుకోవటం మర్చిపోయావు ఇది కూడా తీసుకో పది పైసలు బెల్లం ఇవ్వు గోపాయ ఓ గోపాయ ఓ బేడ కొబ్బరి పండు ఇదిగే ఇదిగో
ఇది గుడి. కాబట్టి నా దేవతతో చెప్పుకోవాలని వచ్చాను. చెప్తే తీరేదైతే చెప్పుకో. అయితే వెళదాం రా. ఎక్కడికి? ఏటివుటికి. అమ్మో, ఇప్పుడా? నేను రాను. కనకం, ఎవరైనా చూస్తారు. వస్తాను. ఎప్పుడు? రేపు. రేపా? రేపు రావడానికి నువ్వు రావడానికి మధ్య చాలా కాలం ఉంది. అంతవరకు కలలు కంటూ ఉండు. కలవరిస్తూ ఉంటాను. వస్తాను. కనకం, కనకం, ఏంటి? ఈ కొబ్బరి నీకోసమే తెచ్చాను, తీసుకెళ్ళు. కనకం అంటే ఏమైనా ఏదమ్మా? పాపనాలికి కడుపు నొప్పా? అవును బాబు. పాములు ఏమైనా ఉన్నాయేమో కడుపులో? కాదు బాబు, అది పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఆ మధ్య పసరు కూడా ఇప్పించాం. మా 5 అరకు తగ్గినట్టు తగ్గి మళ్ళా వచ్చింది బాబు. అట్టంతా చూడండి. పరీక్ష చేయాలి, పైకి తీసుకురా. అట్టాగే బాబు. నువ్వెక్కడికి? పరీక్ష చేసేటప్పుడు రోగి దగ్గర ఎవ్వరూ ఉండకూడదు. రా. అదేంటి పరీక్ష చేయకపోతే ఎలాగమ్మా? డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని, దేవుడితో సమానం. చూడండి, ఇక్కడేనా నొప్పి? ఇక్కడ? ఇక్కడ? ఏం పర్వాలేదు, ఇంజెక్షన్ చేస్తాను, తగ్గిపోతుంది. ఎలా ఉంది? తగ్గిందా నొప్పి? తగ్గిపోయింది. గుడ్. క్రమం తప్పకుండా
వారం రోజుల పాటు ఇంజెక్షన్ చేయించుకో, పూర్తిగా తగ్గిపోతుంది. పూజారి గారు మాట. అదే మా అమ్మా కోడి దొంగలు అది గారు ఇచ్చాను. 116 ఇచ్చారు. 116 ఏంటి? వస్తున్నా వస్తున్నా. అమ్మా బొమ్మలు 116 ఉన్నాయి. బొమ్మ ఒక్కటికి రూపాయి చొప్పున 116 రూపాయలు దక్షిణగా ఇచ్చుకోవాలి. తమరు బొమ్మలేంటండి? ఏమండి? గుళ్ళోకి వెళ్ళి గంట కొట్టి వస్తాను. వచ్చేసరికి దక్షిణం సిద్ధం చేయండి. ఇదిగో ఉండే పీకడం అవ్వలేదు. అది కాదయ్యా, మరి ఏటే? ఆ పూజారి వచ్చిపోయాడు. ఏటి కోడి మోసం తింటాడంటున్నా? కాదయ్యా, మరి ఏటి? పుస్తకం ఇచ్చాడు. అత్తరమ్మకు రాని వాళ్ళకి మనకెందుకు పుస్తకం? అది కాదయ్యా, మరి ఏటి? ఇందులో ఏవో బొమ్మలున్నాయట. బొమ్మకు రూపాయి అంట, 116 దక్షిణం అంట. నీ అవ్వ బొమ్మకు రూపాయి ఏటే? ఇది చూడండి. నీ అమ్మ పూజారి, గుహశాంతులని, పూజలని, పురాణాలని సంచెట్టుకు తిరిగే పని ఇదేనమాట. నువ్వు ఏమే మళ్ళీ వస్తానన్నాడా? సీతమ్మ గారు, సీతమ్మ గారు, బొమ్మలు చూసాక సీతమ్మ గారు దయచేయండి దయచేయండి. ఏమిటో ఏమిటమ్మా ఇది? గృహశాంతి కోసం ప్రత్యేకంగా అత్వచించబడిన ఈ బొమ్మల పుస్తకం ఇలా పారేయడం అంత భావి కదమ్మా. గోదన్నయ్య గారా? ఏమండి? అనో బొమ్మకి రూపాయి కావాలా? ఏమిటండి? నోరెత్తినట్టు చంపేస్తాను. దచ్చిన కావాలా? అక్కర్లా? నీకు అక్కర్లేకపోయినా ఇస్తాను. పద. ఏయ్, చంపేస్తాను. పద. ఏయ్, ఊయినో. ఏయ్, తాడు పట్టరా. ఇదిగో చెప్తున్నా. 116 దచ్చిన కావాలా? అక్కర్లా? అక్కర్లా, అక్కర్లా నీ అమ్మ. బాబు చిక్కులు మనం అంటే చంపేస్తాను. ఇటువంటి బుద్ధి తక్కువ పని ఇంకెప్పుడు చేయరు. ఎప్పుడు చేయను బాబు. చేస్తావా? చేయను. రోజులు చేస్తాను. జాగ్రత్త. వస్తున్నానుండా. బాబు ఎవరో పిలుస్తున్నారు. నా గురించి వాళ్ళకి ఏమైనా? నేనేమీ చెప్పను. నువ్వేం చెప్తావో వింటాను. పద. పెడుతుగా మోహన్ తెచ్చు. తెచ్చుగా శుభ్రంగా తెచ్చుగా. ఓహో, పూజారి గారా? ఏమిటి విశేషాలు? కోదన్నయ్య గారు గృహశాంతి కోసం పూజ చేయించారు. 116 కట్టంగా ఇచ్చారు. పూర్తుకుని పెడుతున్నాను. అలాగండి. పూజారే, మళ్ళీ పూజ చేసే అవసరం రాదు కదా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ. శని విరగడైపోయింది. శాశ్వతమైన శాంతి జరిగింది. ఇక విశ్రాంతి. గోళానే కాగోళ డాక్టర్ని, ఎంబీబీఎస్ డాక్టర్ని మీ అందరికీ మందులు ఇస్తాను. రా బావా. డాక్టర్ గారు. చాపరాలకి. నాకు కదండి, మా బావమరిదికి. నువ్వు చాపు, మీ బామ్మర్ది చాపు, ఇద్దరు చాపండి నాలికలు. నీకేం చెప్పలేదు పా. జబ్బేమిటి? కడుపు నొప్పేస్తుందండి. కడుపులో నొప్పా? ఎన్నాళ్ళ నుంచి? సంక్రాంతికి మా అత్తగారింటికి వచ్చాను, వారం రోజుల నుంచి. మీ అత్తగారు పెట్టిన బాగా తింటున్నావా? మరి నొప్పి రాకేం చేస్తుంది?
ఏది ఇదేమిటయా నీ కడుపు నిండా పాములే ఉన్నాయి ఒక్కోటి 1.5 అడుగుల పొడుగున్నాయి ఒకటి కాదు 5-6 పాములు ఉన్నాయి స్టెప్కి తగులుతున్నాయి కూడా తిన్నది బాగా అరుగుతుందా అసలు ఆకలేస్తుందా ఏమో మరి ఇదిగో ఈ మాత్ర తీసుకుని రేపు పొద్దున్న లేవగా నేర్చుకో తగ్గిపోతుంది 2 రూపాయలు డాక్టర్ గారు రేపు కూడా తగ్గకపోతే ఎలా తగ్గుతాయా ఎన్ని పాములు ఒక్క రోజులోను తగ్గవు రేపు తగ్గపోతే ఈ మాత్రని ఎల్లుండి వేసుకో 5 రూపాయలు డాక్టర్ గారు మళ్ళీ ఏమిటయా ఎల్లుండి కూడా తగ్గకపోతే పావులాన్ని పిలిపించి నాదస్వరం మనం మొత్తం బయటకు వచ్చేస్తాయి వస్తాను అమ్మగారు దండలయ్య కనకయ్య అయ్యా నాయుడు గారు ఇంటే ఉన్నారా లేరయ్యా ఎక్కడికి పోయాడు ఆ ఇంటావిడ నువ్వు చూపు చూస్తే పోలా జై మన్మథ జై మన్మథ నాయుడు గారు నాయుడు గారు ముడుచుకున్న ముద్ద మందారంలా ఉంది నా తిమ్మ తిరిగిపోతుంది వారు లేరండి ఏం పని మీద వచ్చావు? నా బూటుకి ప్యాడ్ అంటుకుంది నీళ్ల కోసం వచ్చా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి గుమ్మం తొక్కడానికి వీల్లేదని నీకు ఆనాడే చెప్పాను. శేషుడికి ఎన్ని పడగలు? 1000 1000 జ్ఞాపకం ఉంచుకో. వస్తాను సార్. ఒరే పాపన్నా అమ్మా డాక్టర్ బాబు నేను రమ్మన్నానని చెప్పి నువ్వు వెళ్ళిపో. అట్లాగేనమ్మా. నువ్వు కొలుకుచు వీధిలో నడుస్తూ ఉంటే ఆగదు నా మనసు, అది దేవుడికే తెలుసు. ఓ డాక్టర్ బాబు ఆగదు నా మనసు, అది దేవుడికే తెలుసు. నిలువబోయి పడుచు కుర్రవాడ, భలే భలే గడుసు పిల్లగాడ. నువ్వు కొలుకుచు వీధిలో నడుస్తూ ఉంటే ఆగదు నా మనసు, అది దేవుడికే తెలుసు. ఓ డాక్టర్ బాబు ఆగదు నా మనసు, అది దేవుడికే తెలుసు.
ఆస్తంతా నీకే రాసిస్తానోయ్, నగలన్నీ నీకే ఒలిచేస్తానోయ్. ఆస్తంతా నీకే రాసిస్తానోయ్, నగలన్నీ నీకే ఒలిచేస్తానోయ్. పగలు రేయింబగలు, పగలు రేయింబగలు, రేయింబగలు నిన్నే సేవిస్తానోయ్. నువ్వు కాదంటే ఎటిలో తోకేస్తానోయ్. సొగసైన ముద్దబంతి నీవే నీవే, బిగువైన కన్నె పిల్ల రావే రావే. సొగసైన ముద్దబంతి నీవే నీవే, నేనే బిగువైన కన్నె పిల్ల రావే రావే. వచ్చాను. జోరుగా బజారుగా, జోరుగా బజారుగా, జోరుగా బజారుగా ఊరేగుదాం. ఉప్మా పెసరట్టులాగా ఒదిగిపోదాం. చూడబేలేటి కనుల దాన్న, నా ఒడిలో ఊగవె చిన్న దాన్న. నువ్వు ఊగుతూ చమ్మని తూగుతూ ఉంటే ఆగదు నా మనసు. అబ్బ అది నాకే తెలుసు, ఆగదు నా మనసు. అబ్బ అది నాకే తెలుసు. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, కోటకి అవతలింటమ్మ గారు మిమ్మల్ని రమ్మన్నారండి. దేనికంట? సెలవులండి. సరే. అబ్బా, ఇంతంత సైజు లడ్డూలు ఈ ఊళ్ళో దొరుకుతాయని ఇన్నాళ్ళు నాకు తెలియదే. ఎవరో 2 జడల సీతలా ఉందే. నేనే, నువ్వు తింటావని ఆవునైతే చేశాను. ఎద్దునైతే చేసినా సరే నేను తిన్నాను, ఆకలి చచ్చిపోయింది. తినమ్మా, నా బంగారు కొండ కాదు, నా బాబు కాదు. నేనేమన్నా ఘటోద్గజున్నా ఇవన్నీ మింగటానికి? చూడు, నీ సైజు మనిషిని ఏమన్నా వెతికి వాడికి పెట్టు, హాయిగా తింటాడు. నన్ను వదిలే. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, నా సోపు చూడు, నా అందం చూడు. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, నేతో వండితే తినకుండా వెళ్ళిపోతున్నావా? నన్ను కాదని వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపో. ఎవరమ్మా నువ్వు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు? నువ్వా? ఏంటి ఈ బట్టలు? మన చిన్నప్పటి పెళ్లి చూపులు గుర్తుకొస్తాను, ఈ బట్టలు వేసుకున్నాను. అదే నీకు దెయ్యం పెట్టింది. కాదు. అవును, ఎవరో కనిపిల్ల తెచ్చింది, నేను దెయ్యమే పెట్టుకుంది. దెయ్యం వదిలించేస్తా. ఎవరికి జరిగిన నా పిల్లలకి జరిగిందా నీకు? నేను వదిలించేస్తాను. అవునే? నాయుడు బాబు గారు, అయ్యా. ఎవరు నువ్వా? ఏమిటి విశేషం? మీ అప్పు సెలకొడదామనండి అయ్యా. అప్ప అయ్యా, శని ప్రభావం కాదండి, శాస్త్రాల ప్రభావం. గుంజ కట్టి 116 దెబ్బలు లెక్క పెట్టి కొట్టారండి. ఏదో భూమి మీద నూకలు ఉండబట్టి బ్రతికి బయటపడ్డారు. ఇక నీ శాస్త్రాలు అమ్మరండి. నీ దగ్గర ఒప్పు ఎక్కడికి పోద్దు గాని, ఏదో శుభవార్త విన్నాను, నిజమేనా? అవునయ్యా. పెళ్ళెప్పుడు? పండగ వెళ్ళినాక. అల్లుడెవరు? మన గొడ్ల భూషే పెద్ద కొడుకయ్యా. తన 5,000 5 ఎకరాలను పాటెట్టాడట, నువ్వు తగ్గొట్టావా? అంత నేనెక్కడ ఇచ్చుకోగలనయ్యా. ఏదో బతిమిలాడితే ఆ ఏటి కింద 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలా? మరి ఆ 2 ఎకరాలు నా నోటుకు దమ్మ కడతానన్నావు. నేను ఎప్పుడన్నానయ్యా? అయినా 200కి 2 ఎకరాల మహా అయితే వడ్డీతో సహా 300 అవుద్ది. కోదండయ్య, నోటి మాటలు మారినా నోటి మీద అక్షరాలు మారవయ్యా. నీకు ఆ వేళ చెప్పాను కోదండయ్య, సరిగ్గా 1000 అని అన్నారు. ఏలుముద్ర సరిగ్గా ఇవ్వమన్నారు, వేశాను. అంతేకాని 200కి 2 ఎకరాలు కాదయ్యా. అక్షరాల 1000 రూపాయలు, వడ్డీతో 1600. అంతకన్నా ఎక్కువ నీ పొలానికి పలకదు. కాదు కూడదంటావా? కొన్ని కోర్టుకు వెళ్ళిపో, ఖర్చులతో సహా నేనే గెలుచుకుంటాను. నీ చిలుము చీదరా కూడా వదిలిపోతుంది. బాబు నాయుడు గారు, ఏంటి అన్యాయం? ఒక్కగానొక్క బిడ్డ, దానికి పెళ్లి కూడా ఖాయమై
మీరు ఎట్టాగంటే తనకి పెళ్ళే కాదు బాబు. బాబు నాకు అన్యాయం చేయకండి, మీ కాళ్ళు అంటుకుంటారు. రావా రా మంచి టైంకి వచ్చావు. ఈ గడ్డం మా చేత చిరాకు పెట్టేస్తా. ఏ రూలేం పని కదండి, ఊరికి పెరిగిపోద్దండి. ఏం కోదండి బాబు, అమ్మాయి పెళ్ళి ఘనంగా చేయాలా? నాకు మంచి పంచుల షాప్ పెట్టాలి మరి. అర్థం ఇదిగో అబ్బాయి, హరిశ్చంద్రుడు వాళ్ళని ఎందుకు అమ్ముకున్నాడు రా? ఎందుకేంటండి, అప్పు తీసుకోవడానికి. ఈ రోజులో ఎవరైనా పని చేస్తారండి, అమ్మ చెప్పుచ్చు కొట్టేస్తారండి. మంచి మాట అన్నావు. మరి అప్పు తీరడం ఎలాగరా? ఏముందండి, ఏ పొలమో పొట్టం అమ్ముకోవడమే. కాకపోతే అప్పు నిప్పులాంటిది కదండి, వడ్డీకి వడ్డీ పెరిగిపోయి మనిషి నిలువునా కాల్చేస్తుంది. నిప్పు ఎప్పుడైనా దొరుకుతురా, మరి అప్పు అన్నప్పుడల్లా దొరుకుతుందా అని జాగ్రత్త. నాయుడు బాబు గారు, ఈ ఇంటికి వచ్చినప్పుడల్లా ఆ సాంబయ్య గారు గుర్తుకొస్తారండి. నీ పని చూడు, బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు ముందు అప్పు తీర్చి తర్వాత అవసరాలు తీర్చు. వెళ్ళిపోతున్నారండి. వెళ్ళనేమరా, అవతల పెళ్ళాడా ఆవిడ. నీ పని చూడు. ఆయన తీసుకుంటాడంట, ఈయన ఇస్తాడంట. ఏమైనా సరే నా బిడ్డ పెళ్లి ఆగిపోవడానికి ఈ లేదు. పెళ్లి లేదు, పెట్టకు లేదు, నోరెత్తాడు చంపేస్తాను. చంపవయ్యా చంపు. కన్నందుకు దాన్ని కట్టుకున్నందుకు నన్ను చంపి నువ్వు ఒక్కడ చేసుకునుండు. మోస్తావా లేదా? ఇంతదాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుందంటే కడుపు మండిపోతుంది. మండిపోతే మరి సత్తాను రావే. ఏమిటిది కోదన్నయ్య? కోదన్నయ్య, నాకు చేతనైనంత సాయం నేను చేస్తాను. ఏం జరిగిందో చెప్పు. నా బిడ్డ పెళ్లి ఆగిపోయింది బాబు. 200 ఇచ్చి దొంగ నోటు రాసుకొని నా అల్లుడికి ఇవ్వాల్సిన 2 ఎకరాలు తనకి ఇమ్మంటున్నాడు బాబు నాయుడు గారు. ఇంకెట్ట బాబు నా కూతురు పెళ్లి అయ్యేది? చెప్పండి బాబు, మీరే చెప్పండి బాబు. కోదన్నయ్య, నీ 2 ఎకరాలు పోకుండా నీ కూతురి పెళ్లి ఆగిపోకుండా సలహా చెప్తాను. చెప్పమంటావా? చెప్పండి బాబు. అంతకట్టేనా సచ్చి మీకు కడుపును పుడతాను బాబు. మీకు ఇష్టమైతే మీరు నిర్ణయించిన ముహూర్తానికే మీ అమ్మాయిని నేను చేసుకుంటాను బాబు. ఏ మీ ఊరు వాడిని కాదనా? కాదు బాబు, దేవుడు వరం ఇచ్చినాక నా ఆనందం బాబు. ఇదిగో వారిని లోపలికి రమ్మను. రండి బాబు, లోపలికి రండి. రాను బాబు. ఏకంగా అల్లుడుగానే వస్తానయ్యా. నాయుడు గారితో మాట్లాడి కబురు చేస్తా. అట్లాగే బాబు. వీధిలో ఎందుకు, ఇంట్లోకి వెళ్ళు. నా బిడ్డ పెళ్లి ఆగిపోవడమా? నా తల్లి, కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదని ఊరికే అన్నారా? వారం రోజుల పాటు ఇంజెక్షన్ చేయించుకో, పూర్తిగా తగ్గిపోతుంది.
అబద్ధం చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఓ తెలుసుకున్నావా? అందుకే నా పిచ్చెక్కిందల్లా వచ్చావు. మంచిది, ఇంజెక్షన్ ఖర్చు లేకుండా ఇద్దరం సుఖపడదాం. రా. ముద నష్టపోడా ఏమిటి? ఎంబీబీఎస్ డాక్టర్ని బలేదానివే. నువ్వు డాక్టర్వా? ఏ డాక్టరు చెయ్యని ఘోరం చేసిన పశువురా నువ్వు. నీ పశుత్వానికి బలే నీ పాపాన్ని మోస్తూ తల్లిని కాబోతున్న కన్నె పిల్లన్రా. నన్నెంత మోసం చేశావురా, ఎంత మోసం. ఇంతేనా? తల్లి కాబోతున్నావు, కాలేదు కదా, దానికేనా ఈ రాద్ధాంతం? పిండము గండము దాటాలంటే నా దగ్గర మందుంది. ఇవ్వరా? నీ పాపంతో పాటు నా ప్రాణం కూడా పోయేలా మంది ఇవ్వరా? ఇవ్వు. ఆకలి చంపుకొని కొన్ని రోజులైనా బతకొచ్చు, కానీ ఆత్మను చంపుకొని ఒక్క క్షణం కూడా బతకలేనురా. నేను బతకను, నిన్ను బతకనివ్వను. నిన్ను బతకనివ్వను. నన్ను వెళ్ళని అక్క, వాడిని చంపుతానక్క. తమ్ముడు, అక్క, తమ్ముడు, ఇప్పుడు నువ్వు విన్నది చూసింది ఎప్పుడు ఎక్కడా ఎవరితో చెప్పనని ఆ సత్యంగల్ల తల్లి మీద ఒట్టే చెప్పరా అక్క. తమ్ముడు, అయ్యిపోయినా ఇంతకాలం పరువుతో బ్రతికాం. రేపు నేను పోయినా నువ్వు పరువుగా బతకాలిరా అక్క. అక్క, అక్క, తమ్ముడు చేయరా అక్క. శృతి, శృతి, ఏమిటి సావిత్రి అలా చూస్తున్నావు? అన్నం పరబ్రహ్మ స్వరూపమే. మనిషి బ్రతకడానికి చావడానికి కూడా ఈ మెతుకులే కారణం. సావిత్రి, నువ్వు కాపురానికి రాకముందు జబ్బును పడ్డ మా అయ్యకు పచ్చి మెతుకులు పెట్టలేక నేను చాలా బాధపడ్డా. ఆ కడుపు మంటతో ఆయన కాలం చేశాడు. నువ్వు కాపురానికి వచ్చాక నీ కడుపును మొదటిసారి కాయబోతుందని తెలిసి కూడా నీ కడుపు నిండా ఇప్పుడు అన్నం పెట్టలేకపోయాను. అందుకే ఆ బిడ్డ చచ్చి పుట్టింది సావిత్రి, చచ్చి పుట్టింది. ఈ మెతుకుల కోసం ఎన్ని చెయ్యరాని పనులు చేశాను, అయినా ఒక్క పూటైనా మన కడుపు నిండిందా? ఏదో ఈ ఊరు వచ్చాను నా తెలివితేటలతో కాదు. కాదు సావిత్రి, నీ పూజలే ఫలించాయి, ఇలా కలిసి వచ్చింది. నువ్వు, నేను, పిల్లలు జీవితంలో ఎన్నడూ ఈ మెతుకులకు లోటు లేకుండా వెళ్ళిపోవాలని నా తాపత్రయం. చూడు సావిత్రి, 100 మంది పిల్లల్ని కనొచ్చు ధృతరాష్ట్రుళ్ళ, కానీ ఒక్క వడ్ల గింజని మనం పుట్టించగలమా? పుట్టించబా. ఏమిటి ఎక్కడికి? అన్నపూర్ణేశ్వరి అనగానే ఆనందపడిపోయి వెళ్ళి బెచ్చ వేసేయడమే. అలా అనకండి, పాపం. ఏది పాపం? అడుక్కు తినేవాడికి బెచ్చమేయడం పాపం. అదేమిటండి అలా అంటారు? ఉన్నవాళ్ళం లేని వాళ్ళకి పెట్టకపోతే పాపం వాళ్ళెట్లా బ్రతికేది? చూడు సావిత్రి, కొన్ని కోట్ల మంది ఉన్న ఈ దేశంలో కొంతమంది మాత్రం అడుక్కోవడానికి కారణం ఏమిటి? అది భగవంతుడు వాళ్ళకిచ్చిన శాపం. ఆ శాపం వల్ల వాళ్ళు కడుపుగాలు ఏడుస్తుంటే నువ్వు పాపం అని జాలిపడి భిక్ష వేస్తే అది దైవధిక్కారం అవుతుంది. మరి ఆయనకే కోపం వచ్చాక ఈ మెతుకులకు కూడా మనం దూరం అయిపోవడం ఖాయం, మర్చిపోకు. సంక్రాంతి పండగ సందర్భంగా ఇంతవరకు మన ఊళ్ళో జరిగిన పోటీలన్నీ అయిపోయాయి.
ఇప్పుడు ఈ ఏటిలో దూకి ఎవడైతే గుప్పుడు విసుగు తెస్తాడో వాడికి మొదటి బహుమతి, రెండో బహుమతి లేదు. ఈ లిస్టు ప్రకారం ముందు కిష్టయ్య. ఒరే కిష్టయ్య, దూకు. ఇప్పుడు గోపయ్య. ఈ ఏటి మొత్తానికి ఇక్కడ కదా లోతు ఎక్కువ, ఇసుకెట్టాడు రా. అందుకేగా పోటీ పెట్టింది. బాబాయ్ దుఃఖిన గోప ఇంకా బయటికి రాలేదే? కొంపదీసి చచ్చాడేమో. అమ్మా అప్పుడే నిన్న వెళ్ళండి అసలు అమ్మమ్మ కనకం, ఈ ఊరంతటికి ఒక్కగానొక్క మంచివాణ్ణి. నన్ను అన్యాయంగా తిట్టావు, నా ఉసురు తగిలి చచ్చావు. ఇక్కడ పడుకున్నావక్క, నేను ఇక్కడ పడుకుంటానక్క. నువ్వు లేకుండా నేను బ్రతకలేనక్క. పోయినాడందరూ దేవతలు, నా తల్లి దేవత. దేవతలు కలిసి బాబు అక్క ముందు నేను రాయి తాదయ్య, కనుకో. కలన్నమాట, రాత్రిపూట వచ్చే కళ్ళు మనకి పగలే వస్తున్నాయి. ఎందుకైనా మంచిది, లోపలికి పోదాం. గోపయ్య, గోపయ్య, కనకం, నా కోసం వచ్చావా కనకం? అవును గోపయ్య. గోపయ్య,
నీ కనకానికో రూపాన్ని ఇవ్వలేవా? ఎందరో దేవతలకు రూపాన్నిచ్చిన నీ చేత్తో నాకు ఓ రూపాన్ని ఇవ్వలేవా గోపయ్య? ఇస్తాను. రూపాన్నే కాదు, ప్రాణాన్ని కూడా ఇస్తాను. ప్రాణాన్ని కూడా ఇస్తాను. సకల సృష్టి విధాత చతురానన ప్రణతి గొని నా చిన్ని వినతి వినవా. నీ ప్రజ్ఞలోక సృష్టి, నా ప్రతిభ శిల్ప సృష్టి. నీ సృష్టికేమో ప్రాణాలు పోసేవు, ఆ శక్తి నాకు లేకుండా చేసేవు. పక్షపాతం మేల పలుకవయ్యా, పక్షపాతం మేల పలుకవయ్యా, నాకు ప్రాణదాన వరమ్ము నొసగవయ్యా. ఏమి విపరీతం ఇదిగో మానవా, బ్రహ్మ ఒకడే ప్రాణదాతగా ఎరుగవా. అగని కోరిక మానుకో, అవనికి పుడే చేరుకో. నా స్వప్న సుందరికి, నా నిత్య సహచరికి కోటి సొగసులు కూర్చి కొత్త ఊపిరినిచ్చి, నా ప్రణయ సామ్రాజ్య నాయికగా నా జతగా ఏలుకోకుంటే, నా కళలెందుకు జీవ కళలెందుకు, నా బ్రతుకెందుకు కాలగజులెందుకు. ఇక్కడే ఇప్పుడే, ఇక్కడే ఇప్పుడే ఈ శిరసునొక 1000 ముక్కలుగా ఛేదించి ఈ జన్మ చాలించి, సత్యలోకానికే ఆత్మహత్య పాపమంట గడతాను, పాపమంట గడతాను. నరుడా తథాస్తు, వరప్రాప్తిరస్తు. శిలా ప్రతిమ ఎలా పలికెనో, శిలా ప్రతిమ ఎలా పలికెనో. ప్రశ్నించిన నా హృదయం సృష్టించిన నీ రూపం, ప్రశ్నించిన నా హృదయం సృష్టించిన నీ రూపం. నాదేలే నీ జీవం, నీవేలే నా సర్వం. రావే సంగీత నాట్యాల సంయోగం మన యోగం, ఇది సరస హృదయాల సహయోగం రసయాగం. సంగీత నాట్యాల సంయోగం మన యోగం. ఒక అడుగు వేయగా పుడమి ఒడలు పులకించగా, ఒక అడుగు కదలగా కడలి ఎడద చలించగా.
ఒక భంగిమలో రవిచంద్ర బింబములు ప్రతిఫలించగా ఒక నర్తనలో నీలాంబరాంగణం సప్తవర్ణ సందీప్తమై ప్రదీపించగా ప్రకృతి ఎల్లని పరమ రుచిర నాట్య కళాగరిమకు శిరసు వంచగా ఆడవే నే పాడగా పాడనా నువ్వు ఆడగా సంగీత నాట్యాల సంయోగం మన యోగం ఇది సరస హృదయాల సహయోగం రసయాగం సంగీత నాట్యాల సంయోగం మన యోగం బంధం అది నాగభామినికి అనుబంధం కదలె కదలె కనుబొమలు అవిరతి మన్మధుల ధనువులు మెరిసె మెరిసె నేత్రాలు అవి విరిసిన శతపత్రాలు వణికె వణికె కెమ్మోవి అది తొణకని అమృతపు దీవి ఎంతటి నున్నని కరము ఎంతటి సన్నని నడుము ఈ పదములు చిగురాకులు ఈ నఖములు నెలవంకలు ఆగెనెందుకు రాగమాల ఆనందమయ నాట్య వేళ తెలుపవేళ ప్రియా పలుకవేళ ప్రియా చేసి తిని ఒక ఘోర పాపం శిల్పకళకే తగని లోపం చేసి తిని ఒక ఘోర పాపం శిల్పకళకే తగని లోపం ఓ శిల్ప సుందరి చిటికెన వ్రేలికి సుందర నఖమును మలచుటయే మరచితినే చూడలేను చిందిన నీ రక్తం చూడలేను చెలియా నీ శోకం చూడలేను నీ రక్తం చూడలేను నీ శోకం వద్దు వద్దు ఆవరం వద్దు వద్దు ఏవరం ఓ శిల్ప సుందరి నా శిల్ప సుందరి చూడలేను 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 గోపయ్య గోపయ్య ఏం కృష్ణా జిల్లా కదా మాది మేత వేస్తున్నాను రండి రండి మీకు మేత వేసి అలవాటు కూడా ఉందన్నమాట. పట్టి బంధించాక తప్పదు కదా సార్. నాయుడు గారు మీతో చెప్పు మంచి పని చేయాలనుకుంటున్నా. మంచి పనే ఏమిటో చెప్పండి. కోదండయ్య వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చేస్తాను. ఎన్నగాక మొన్న మొలకెత్తిన మొక్కవు నువ్వు, ఎన్నాళ్ళ నుంచో పాతుకుపోయిన మాను నేను. హరి కథలు చెప్పకు. నువ్వే చేసుకుంటానన్నావు అవునా? చూడండి హరి గారు, పెళ్లి కోసం ఒక ఖర్చు, ఆ పైన సంసారం ఖర్చు, ఆ తర్వాత పిల్లల ఖర్చు, మనకొచ్చే కలెక్షన్ లో ఇవన్నీ పోగా మిగిలేవి పైసలు. పైసల కోసమా కంపౌండర్ని డాక్టర్ గా మార్చింది? రూపాయల కోసం, అంటే 100ల కోసం. ఇంతకాలం ఇచ్చానుగా నాయుడు గారు. కోటయ్య
సంవత్సరానికి 5,000 చొప్పున ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడి చదివితే గాని రాని డాక్టరు పట్ట నీకు ఉచితంగా కట్టబెట్టాను. కోటయ్య అంటే మోటుగా ఉందన్నావని హరి అని అందంగా పేరు మార్చాను. నీకోసం పట్నం వెళ్లి రాణి గారి కాళ్ళు పట్టుకుని తాళాలు తెచ్చి ఈ కోటలో ఆసుపత్రి పెట్టించాను. దానికి కావలసిన సరంజామా అంతా సమకూ. నీ స్వార్థం కోసం నువ్వు చేసి నన్నేదో ఉద్ధరించినట్టు మాట్లాడతావేరా అడ్డగాడిద. ఏమిటా చూపు? ఆ కోదండయ్య తన కూతురు నీకెందుకు ఇస్తానన్నాడో, చేసుకుంటానని నువ్వెందుకు మాటిచ్చావో అన్నీ నాకు తెలుసు. నీలా గనక ముందు ఆలోచించకుండా ఒకప్పుడు యయాతి రాజుకు మాటిచ్చి ఆంజనేయుడు శ్రీరామచంద్రుడితోటే యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఏం జరిగింది? యయాతికి గుండు మిగిలింది, రాముడు వారికి దండ మిగిలింది, ఆంజనేయుడికి 2 చెక్కలు భజన చేసుకోవడానికి మిగిలాయి. అర్థమైందా? అయింది కానీ నిన్నెలా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాలో అర్థం కావట్లేదురా కుంకన్నర కుంక. నాయుడు గారు, బతికినంతకాలం మీ కిందే పడి ఉండాలంటారా? శేషుడికి ఎన్ని పడగలు? చెప్పు. 1000, 1000. ఆ పడగల నీడల్లో బ్రతుకుతున్న కప్పవు నువ్వు. నిన్నే క్షణంలోనైనా మింగేయగలను. బాబు, డాక్టర్ బాబు గారు. ఆచార్య గారికి మందిచ్చి పంపండి డాక్టర్ గారు. ఏమయ్యా, నిన్న మాత్రలు ఇచ్చాను కదా, పని చేయలేదా? పని చేయలేదండి. చాప నాలికి. ఇవిగో 2 పొట్లాలు. ఒక పొట్లంలో మందు రాత్రి పడుకోబోయే ముందు వేసుకో. తెల్లారి లేస్తే 2వ పొట్లంలో మందు వేసుకో. వెళ్ళు. ఆచార్య గారి మందులకు పద్దురాయండి. కంపౌండర్, ఎన్నాళ్ల నుంచి నువ్వు పోలీసుల కంటపడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. నేను పుట్టలో ఉండమంటే నువ్వు పుట్ట కోసం తంటలు కొడుతున్నావు. కంపౌండర్, చూడు చూడు దీని పరిస్థితి. కలెక్షన్. ఇది ఉంచు. నేను హనుమంతున్నా కాదురా, యముణ్ణి. నిన్ను ముక్కల ముక్కల కింద నరికి యమలోకానికి పార్సిల్ చేస్తాను. స్వామి, తెలిసి నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తెలియక ఏదన్నా పొరపాటు చేస్తే క్షమించు. తప్పులు తెలుసుకున్నవాడు నా 7 కొండల వాడు ఎప్పుడూ క్షమిస్తాడు. నువ్వెలా వచ్చింది నాకు తెలియకుండా, నేనెలా వచ్చింది నీకు తెలియకుండా, మన ఇద్దరి విషయం ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా అందరి కళ్ళు కప్పాడు. మన కళ్ళకే గంతలు కట్టి గంగిరెద్దులాటాడించాడు. నిన్ను శాస్త్రిని, నన్ను హరిని చేసిన నాయుణ్ణి హరి అనిపించాలి. కోటయ్య, ఇన్నాళ్లకో ఇంటివాణ్ణై ఇక్కడే స్థిరపడిపోతానన్నందుకు నన్ను మాటలతో కొల్లగొట్టాడు.
వాడి శవం మీద మంటలు రేగినప్పుడు కానీ నా గుండెల్లో మంటలు చల్లారవు లింగయ్య. వాడు చచ్చిపోతే బ్రతికిపోతాడు కోటయ్యా. కరెక్ట్, చాలా కరెక్ట్. ఎంత బుర్రలేని వాడివైనా ఇన్నాళ్లకో మంచి మాట చెప్పావు లింగయ్య. ఒప్పుకున్నావు కదా, అంచేత వాడు బ్రతికినంతకాలం చచ్చేటట్టు కుమిలి కుమిలి వచ్చేటట్టు చేయాలి. అప్పుడు కాని వాడు మనకు చేసిన అన్యాయానికి న్యాయం జరగదు. కరెక్ట్ లింగయ్య, చాలా కరెక్ట్. కూలీలందరి కడుపులు కొట్టి దొంగ నోట్లు రాయించి అడ్డమైన గడ్డి తిని కూడబెట్టిన డబ్బు వాడింట్లో మూలుగుతోంది. ఆ డబ్బంతా మనిద్దరం దోచేద్దాం. వాడు పరమ దరిద్రుడైపోతాడు. అప్పటి నుంచి నువ్వన్నట్టు వాడు కుళ్ళి కృషించి క్యాన్సర్ వచ్చిన రోగిలా ప్రతిరోజు చస్తూనే ఉంటాడు. ఆహా ఆహా, మెరుపులాంటి ఆలోచన. అమ్మా సావిత్రమ్మ గారు. ఎవరు? నేను మా లింగశాస్త్రిని. ఏమండి? ఏమంటే ఏమిటుందని చెప్పేసమ్మా, ఇప్పుడు ఈ గ్రామానికి ఈ చుట్టుపక్కల గ్రామాలకి కూడాను సిసలైన భక్తురాలు ఎవరు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీరు చెప్పగలరా? చెప్పలేదు. మీరు అంచేత స్పెషల్గా తీసుకొచ్చారన్నమాట. ఏమిటి అని చెప్పేసి అడగదు ఏమిటమ్మా? మరి 104 లేకపోతే ఎలా చెప్పండి? గ్రామక్షేమ నిమిత్తం అమ్మవారికి క్షీరాభిషేకం చేశాను. పుచ్చుకోండి. క్షీరం క్షీరవు క్షీర. అమ్మా కళ్ళు తిరుగుతున్నాయి శాస్త్రి గారు. కళ్ళు తిరుగుతున్నాయా? శాస్త్రి, డబ్బు బంగారం నేను సర్దుకొస్తాను. అయ్యయ్యో, నాయుడు గారు ఊళ్ళో లేని సమయంలో ఈ సంఘటన జరగడం ఏమిటో గోవిందా. శేషుడికి ఎన్ని పడగలు? నమస్కారం నాయుడు గారు. ఎన్ని పడగలు? నువ్వటైనా చంపేశావు. 30 రూపాయల సరుకు మోకాళ్ళు దిగిపోయింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. చూడు, అంటే మూడు సున్నాలు తుడిచేసి ఒకటి ఉంచితే ఈ ఏంటి దాని అర్థం? అంటే శేషుడికున్నది ఒకే ఒక్క పడగ, అది కోరలేని పడగ. నాయుడు, నీ నాటకాలు నా దగ్గర. లింగయ్య, ఈ శుభ సందర్భంలో ఇంకాస్త మందు పుచ్చుకో, మనశ్శాంతి లభిస్తుంది. మనం ఎలా పుచ్చుకుంటూ కూర్చుంటే తెల్లవారిపోద్ది. తెల్లారిపోతే ఆ రాహుల్ గారు వచ్చి మనల్ని పుచ్చుకుంటాడు. వాడు వచ్చేదాకా మనం ఉంటే కదా బయలుదేరు. ఎక్కడికి వెళ్దాం? ఆలయానికి. ఆలయానికంటే ఆలయానికి ఎందుకు? నువ్వు వెళితే ఎవరు అనుమానించని స్థలం. అనుమానించలే నాకు అర్థం కావట్లేదు. చెప్పే విను. నువ్వు వెళ్ళి అమ్మవారి నగలు తీసుకొచ్చి రాత్రికి రాత్రే పారిపోయి ఏదైనా ఊరెళ్ళి బతికినంత కాలం సుఖంగా హాయిగా బతుకుదాం. ఓకే?
కోటయ్య నువ్వు నిజంగా వెయ్యిన్ని ఒక పడగలన్న మహాశేషుడు గొప్ప ఐడియా ఇచ్చాను. అన్ని పడగలకి కోరలున్న మహాశేషుని వాడు బురద పాము. బుర్రపాము నేను ఒప్పుకోను. వానపాము వానపాము. నేను వెళ్ళి జాగ్రత్తగా పట్టుకొస్తాను. నువ్వు గొప్ప ఐడియా ఇచ్చావు, గొప్ప ఐడియా. నా కొడుకు పదంగా కోటకెళ్ళి ఆ డాక్టర్ దగ్గర పడదాం. లేడు అమ్మోర్ దగ్గర కాదేయడానికి వెళ్ళి త్రిశూలం మీద చచ్చాడు. ఆ డాక్టర్ గారేమో నాయుడు గారు దోచాడంట. ఆడికి ఎంపోయి కాలం వచ్చిందో వాళ్ళు పట్టుకొని కలుపుతున్నా. గడ్డం తీసేసావు, శోభన పెళ్లి కొడుకులా ఉన్నావు. నిజమే, అందగాడివి. అవును, ఆ సంగతి దేశం అంతా ఒప్పుకున్నారు. శేషుడికి ఎన్ని పడగలు చెప్పు? ఓన్లీ వన్, ఒక్కటి. శహబాష్, ఒక మామూలు కప్ప 999 పడగల్ని మింగేసింది. మరి ఆ ఒక్క పడగ ఇంకా ఎందుకు మిగిలి ఉందో? ఎంబీబీఎస్ అనే ముసుగు వేసి నన్ను కాపాడినందుకు కృతజ్ఞత. నీ గుట్టు పోలీసులకి తెలియజేస్తే నువ్వేమైపోతావో ఆలోచించుకో. ఇక్కడి నుంచి కదిలితే నీ శవం కాష్టం మీద ఉంటుందని నువ్వు తెలుసుకో. నిన్ను కోటేయడానికి ఒక్క పడగ చాలు. ఆ పడగిప్పుడు నా గుప్పెట్లో ఉంది. కంపౌండర్, అరవకు శేషయ్య, ఆయాసపడతావు. చూడు, కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుంది కంపౌండర్? కుక్కకి ఎముక దొరికితే ఏం చేస్తుంది శేషయ్య? చెప్పమంటావా? చెప్తాను విను. ఇంటికి వెళ్ళాను. తమరిచ్చిన మత్తు మందు నుంచి కోలుకుంటున్న నా భార్య నాకంతా చెప్పింది.
మారినట్టు నటించి మోసం చేసిన నీతి లేని కోతి నా డబ్బు పట్టుకుమని ఉడాయిస్తోంది. నేను చెప్తా విను. కుక్క ఎముకను నోట కరిచింది. నీళ్లలో నీడను చూసి మనసు చెదిరి అరిచింది. జారిపోయిన ఎముక కోసం బుద్ధి లేని కుక్క ప్రయత్నిస్తే చావటం ఖాయం. చిన్నాళ్ళు నీ సంపాదన కోసం నన్ను వాడుకున్నావు. ఇప్పుడు నీ అవసరం తీరాక నన్ను తోచేస్తావు, అంతేగా? శేషయ్య, రాముడని, జయాతని, ఆంజనేయుడని నన్ను బెదిరించడానికి నువ్వు సృష్టించిన ఎంబీబీఎస్ డాక్టర్ని కాదిప్పుడు. ఆనాటి కాంపౌండర్ని, కోట దాటిన కోటయ్యని, ప్రళయ రుద్రుణ్ణి. నువ్వెంత మురిగినా లాభం లేదు. కోటయ్య, అచ్చమ్మ పిచ్చిది కావడం, రంగమ్మ ఊరు బయట తావడం, కనకం ఎట్లో పడి కన్ను ముయ్యడం అన్నీ నాకు తెలుసు. అయినా తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను. ఎందుకు? కాంపౌండర్ని డాక్టర్ని చేసి, బస్ స్టాండ్ లో పుస్తకాలు అమ్ముకునే లింగయ్యని శాస్త్రిని చేసి, వైద్యాన్ని దేవతని అడ్డు పెట్టుకుని కూలీల్ని తోచటం, అన్నదమ్ముల్ని పిడగొట్టటం, కోదండయ్య పేరిట పీజీకి నోటు రాసి వడ్డీలకి వడ్డీలు కట్టి వాడిని ముంచటం, వీటన్నిటికీ మించి పరమ దరిద్రుడిగా ఈ ఊరొచ్చిన నిన్ను చేరదీసిన కనకం తండ్రి సాంబయ్య ఆస్తిని కాజేసి చివరికి తన చేతులతో తనే గొంతు కోసుకునేలా చేయటం, ఇవన్నీ నాకు తెలుసు. అయినా ఎందుకు ఊరుకున్నానో తెలుసా? నువ్వెందుకు ఊరుకున్నావో అందుకే. కోటయ్య, ఆలోచించు. చావులో సుఖం లేదు. నువ్వు బతికుంటే నాకు సుఖం లేదు. నిన్ను నాతో సమానంగా చూస్తాను. ఇంకా నీ నక్క జిత్తులు నా దగ్గర చెల్లావు. నా మాట నమ్ము. నా ఇంటిని దోచింది నువ్వు కాదని, ఎవరో దోచుకుంటుంటే నువ్వే వచ్చి కాపాడావని వాళ్ళందరినీ నమ్మిస్తాను. అవును, ఈ ప్రజలు బుర్రలేని గొర్రెలు. వాళ్ళందరినీ మన కాళ్ళ చుట్టూ తిప్పుకుందాం. నమ్మమంటావా? నన్ను నమ్ము. మన సంపాదనను సమానంగా పంచుకుందాం. మన దశను రాహు మహర్దశగా మార్చుకుందాం. మొగటం లేని మహారాజులుగా బతుకుతాం. ఓకే, అలాగే బతుకుతాం. దొంగనాయాలరా, మేమంతా ఎన్నోరా? మీ అసలు రూపాయలు తెలిసారా? ఇన్నాళ్ళు నా ఇంట్లో ఉన్నాయనుకున్నాను పెనుబాబులు. నా ఇంట్లో కాదు, ఈ ఊళ్ళోనే ఉన్నాయి. వీళ్ళే పెనుబాబులు. వీళ్ళు వదలకూడదురా. ప్రజలంటే గురువు కాదురా, పర్వలో తొక్కేస్తా. మేం కదిలితే మీలోంచి దుష్టగ్రహాలు ఏం రూపాయలు లేకుండా పోతాయి. మీ పాపం పండిందిరా. ఆగండి, రాహోబికి తడుపుతాం.